ఆత్మతోనూ మనస్సుతోనూ ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుని స్తుతించాలి. ఒక వ్యక్తి నీకు మేలు చేస్తేనే ఆ వ్యక్తికి నువ్వు థ్యాంక్స్ చెప్తావు కదా. ప్రాణప్రియుడైన యేసయ్య ఎన్నో మేలులు చేస్తున్నారు కదా మన జీవితంలో. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పే ఈ సమయంలో ఎలా మౌనంగా ఉండగలుగుతాం? స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా అంటూ కొనియాడండి, యేసయ్యని కీర్తించండి. దేవా నీకు స్తోత్రములయ్యా. నిజమే, జీవితంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో పరిస్థితులు అయినప్పటికీ ప్రభు మనతోనే ఉండి మనలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడివయ్యా. నీవు లేకపోతే నేను ఏది దాటలేకపోయేదాన్ని. నీ కృప కొరకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సంగమ మౌనంగా ఉండొద్దు. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. మీ స్వరం యేసయ్యకి వినబడాలి. కృతజ్ఞతతో కూడిన స్వరం యేసయ్యకి వినబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఎలుగెత్తి, ఎలుగెత్తి, ఎలుగెత్తి. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు. పూజనీయుడా, మొదటి వారపు మనోహరమైన పండుగలను దీవెనకరముగా జరిగించారు యేసయ్య. మహిమ ఆయనకి చెందాలి, స్తుతి చెందాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయనా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. స్తోత్రాంజలి నీకే ప్రభువా. స్తుతి మహిమ ఘనతలు నీకే నాయనా.
మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా అందరం చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకే స్తోత్రములయ్యా. ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా పరవశనైతిని వాగ్దానములకు వారసత్వమును నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా పరవశనైతిని వాగ్దానములకు వారసత్వమును నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా నీ కృప పొందేదా
చూచు పరవశించేదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదనే 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 నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. స్తుతి ఘన మహిమలు ఎలుగెత్తి స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. స్తుతి ఘన మహిమలు స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే అందుకే
మాకు చాలయా నీ కృపా, మాకు చాలయా నీ కృపా. ఊహించలేనయా నీ కృప లేకుండా, ఊహించలేనయా నీ కృప లేకుండా. చాలయా యేసయ్యా. ప్రభు తట్టు చేయెత్తి చూపుతారా? మీ చేతులు ప్రభు తట్టు ఎత్తి చూపుతారా? చాలయా నీ కృపా. ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నారు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. నీ కృప లేని క్షణం మాకు శూన్యమే అయ్యా. చాలయా నీ కృపా. చాలయా నీ కృపా. మహాపరిశుద్ధుడు అయ్యా, మహోన్నతుడివే, సర్వాధికారివి, గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తి సంపన్నుడు అయ్యా. నీ కృపలేని క్షణం మాకు శూన్యమే. ఇప్పటి వరకు మేమేమై ఉన్నామో అది నీ కృపయేనయ్యా. మమ్మల్ని బలపరిచేది నీ కృపయే ప్రభువా. మమ్మల్ని నీ సన్నిధిని నిలిపి ఉంచింది నీ కృపయే అయ్యా. ఈ నోటితో నిన్ను స్తుతించేటట్లుగా చేసింది నీ కృపయే నాయనా. అర్హత, యోగ్యత, ఎన్నిక లేనప్పటికీ కృప ఎన్నుకున్నందుకు స్తోత్రములయ్యా. కృప అర్హులుగా మార్చినందుకు స్తోత్రములు నాయనా. నీ కృప కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసులు నీ పక్షంగా నిలబడుతున్నారయ్యా. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాట మాకు బలమునిస్తుంది నాయనా. నీ మాటే మాకు త్రోవను చూపుతుంది గనుక నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయండి. ప్రతి మాట నీరు కట్టి ఫలింపచేయమని, సమయమంతటిని మా ఒక్కొక్కరికి దీవెనగా మీరు మార్చమని, నీ దాసుని బలపరచండి, కృపతో నింపండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి అయ్యా. నీ నామ మహిమార్థమై మీరు బలపరిచి వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి గత వారమంతా ప్రభు మనల్ని కాపాడుకుంటూ వచ్చారు. వారంలో ప్రకటించిన కార్యక్రమాలన్నీ ప్రభు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన దేవుని మాట పాత నిబంధన గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకుందాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. మొదటి నుంచి 197వ పేజీ, ఆదికాండం నుండి 197వ పేజీ యెహోషువ అని ఉంటుంది. 24వ అధ్యాయం 15వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. చదువుతారు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. హల్లెలూయా. తల పైకెత్తండి, దేవుని మాటలు వినండి. 430 సంవత్సరాల బానిసత్వపు కట్లు ప్రభు విడిపించి తాను చెప్పిన వాగ్దాన భూమికి, కానానుకి ఇశ్రాయేలు ప్రజలను ప్రభు లక్షల మందిని తీసుకువెళ్ళారు.
40 సంవత్సరాల ప్రయాణం, అరణ్య ప్రయాణం. మోషే నాయకత్వం అయిపోయింది, యెహోషువ నాయకుడై ప్రజలు నడిపించాడు. కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత 12 గోత్రాలకి 12 స్వాస్థ్యాలు ఇచ్చారు. న్యాయముగా దేవుడు అందరికీ పంచిపెట్టాడు ఆ కానాను దేశాన్ని. ఇంకా యెహోషువ నాయకత్వం అయిపోతుంది. ఇది ఇంకా ఆఖరి అధ్యాయం. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఇది ఇంకా ఆఖరిది. అతని నాయకత్వం ముగించబడతా ఉంది. తర్వాత న్యాయాధిపతులు ప్రారంభించబడతారు. ఈ ముగింపులో తన బాధ్యత ముగించబడింది అని గ్రహించిన యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట నిలబడి ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, ప్రభు మీకు ఇవ్వాలనుకుంటున్న దేశం మీకు ఇచ్చేశాడు, మీకు ఇవ్వాలనుకుంటున్న స్వాస్థ్యం మీకు ఇచ్చాడు. ఇక మీదట ఎవరికి వాళ్ళు స్వతంత్రులై బ్రతకటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఉండండి అంటూ, సరే మీరు దేవుని విషయంలో ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారు మాత్రం జీవము గల దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఇది ఒక తీర్మానం, ఒక నిర్ణయం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇటువంటి నిర్ణయాలని కలిగి ఉండవలసిన వారు అటువంటి నిర్ణయాలు కలిగి లేక జీవిస్తున్నట్లుగా మనకు కనబడతా ఉన్నారు. ఎందుకని అంటే, కాలానుగుణంగా భక్తి విధానాలు మారకూడదు. కాలం మారినట్లు మన భక్తి మారకూడదు. కాలం మారుతున్నట్లు మన భక్తి పద్ధతులు మారకూడదు. కాలం మారినట్లు మన భక్తి యొక్క ఉపదేశము మారకూడదు. కాలం మారిన కొద్దీ భక్తి మారదు, ప్రభు మారడు. ఆయన ఆది అంతమై ఉన్నవాడు. నిరంతరము ఆయన యందు కలిగి ఉన్న భక్తి ఒకే రకంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఈ కాలంలో భక్తి విధానాలు మారుతూ వస్తూ ఉన్నాయి. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఇశ్రాయేల్ వారి భక్తి, ఈ 40 సంవత్సరాలు వారు అనుసరించిన భక్తి, ఎవరికి వాళ్ళకి స్వాస్థ్యాలు వచ్చిన తర్వాత వాళ్ళ భక్తి విధానాలు మారాయి. ఇవన్నీ గమనించుకుంటున్నాడు యెహోషువ. అందుకనే ఆయన ఒక డిక్లరేషన్, అంటే ఒక మాట, ఒక తీర్మానం. సరే మీరు ఎవరిని సేవించుకుంటారో, ఎవరిని కోరుకుంటారో మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కారణం ఏంటంటే, భక్తి అనేది ఇండివిజువాలిటీ, వ్యక్తిగతమైనది. ఒకరిని బలవంతంగా మనం భక్తిని చేయించలేం. కాబట్టి మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రం జీవము గల దేవుడైన యెహోవాను మాత్రమే సేవిస్తాం. హల్లెలూయా. ఇక్కడ మేము యేసు ప్రభునే సేవిస్తున్నాం కదండి, బైబిల్ పట్టుకున్నాం కదండి, ఇంకా మేము ఎవరిని సేవిస్తాము అని మీరు మీ హృదయంలోకి ఆలోచన కలిగి ఉండొచ్చు. కానీ సేవించటము అని అంటే ఆయన వెంబడించటం అని బైబిల్ చెప్తా ఉంది. ప్రభువుని సేవించటము అని అంటే వెంబడించటం. ఆ వచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అంటే దేవుణ్ణి వెంబడించటంలో మార్పు లేకుండా నడవాలి, ఇది ప్రభు కోరిక. రోజులు గడుస్తున్న కొలది ఆయన వెంబడించే విధానంలో మార్పు ఉండకూడదు. అందుకనే నా మట్టుకు నేను, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రం దైవజనుడైన మోషే నాకు ఏ ఉపదేశాన్ని చెప్పాడో, నేను ఆయన పాదాల దగ్గర నుండి ఏ ఉపదేశాన్ని పొందుకున్నానో, ఏ భక్తిని నేను నేర్చుకున్నానో, ఏ ఆత్మీయతను నేను కొనసాగించానో, ఏ పరిచర్య చేస్తూ నా కనులతో నేను ఏది చూచానో, ఇదిగో దైవజనుడైన మోషే అనుసరించిన ఆ ఆత్మీయతను, ఆ భక్తిలో నేను నా కుటుంబం ప్రభువుని సేవిస్తాం. గట్టిగా చెప్పాలి. దాని భావం అది. ఆత్మీయ అనుభవంలో మనం ఏది నేర్చుకున్నామో, ఏది విన్నామో, ఏది నిదానించి చూచామో, వాటిని నేను నా కుటుంబం చేస్తామన్న ఒక తీర్మానం మన జీవితంలో ఒక బలముగా కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో అటువంటి ఒక తీర్మానాన్ని మీరు కలిగి ఉంటే, ప్రభుని ఆ రీతిగా మీరు సేవిస్తే, ఎలా సేవించాలి? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా సేవించాలంట ప్రభువుని? ఎలా సేవించాలంట? ఆత్మయందు తీవ్రత కలిగిన వారై.
ప్రభువుని సేవించాలి. ఈరోజు చాలామంది జీవితాలలో ఇటువంటి ఒక అనుభవం చాలా దూరంగా ఉంటా ఉంది. ప్రభువుని సేవిస్తున్నారు కానీ ఆ సేవించే విధానంలో ఆత్మయందు తీవ్రత అనేది కనిపించట్లేదు. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. సాధారణంగా ఆయన సేవించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏ మేలు కలగదు. ఏదో సంవత్సరాలు గడుస్తాయి. క్రైస్తవ లోకంలో మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి మాత్రమే, పేరుకు మాత్రమే ఉంటాం కానీ ఆ క్రైస్తవ అనుభవం ద్వారా ఏ మేలు మనకు కలగదు. కానీ ఆయన సేవించే అనుభవంలో ఏమండి ఆత్మయందు తీవ్రత కలిగి మనం సేవించాలి. హల్లెలూయా. దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే భారం. ఒక బ్రదర్ వచ్చాడు, ఒక రిక్వెస్ట్ రాసిచ్చాడు, క్యాన్సర్ అంటున్నాడు, మనం పట్టుదలతో చేయాలి. ఇదిగో మనం చేస్తున్న ప్రార్థన, ఇంతమందిలో ఆవగంజంత విశ్వాసం కలిగిన ఒక్కళ్ళైనా ఉండకపోతారా అంటున్నాడు పాస్టర్ గారు. ఆ ఒక్కళ్ళు నేనెందుకు కాకూడదు? హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకు విశ్వాసంతో చేయకూడదు? నా ప్రార్థన ద్వారా అతనికి నెమ్మది ఎందుకు కలగకూడదు? నా ప్రార్థన ద్వారా ఆ వ్యక్తికి ఎందుకు స్వస్థత రాకూడదు? ఇటువంటి ఒక తీవ్రత, ఆత్మల భారం, తీవ్రత కలిగిన వారై సేవించాలనేది దేవుని కోరిక. అలా చేస్తేనండి ఏమండి వారు పితరులు అలాగే ప్రభువుని సేవించారు, ఆత్మలో తీవ్రత కలిగి సేవించారు. ఏమండి మామూలుగా మనం ఏదైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడడం, ఏంటండి గట్టిగా మాట్లాడుతున్నారు, ఏంటి కళ్ళు ఎర్రబెట్టు చూస్తున్నారు అని అంటాం. అదే ఏలియా దగ్గరికి వెళ్ళామనుకోండి, అసలు ఏలియా దగ్గర వెళ్ళటానికి భయపడే వాళ్ళు చాలామంది. ఎందుకంటే చింత నిప్పులు లాంటి కళ్ళు కలిగిన వాడే ఏమండి అసలు ఆ మాట కానివ్వండి, ఆ భక్తి విధానాలు కానీ రాజులు సహితం భయపడేవారంట. ఎందుకంటే ఆత్మీయతలో రోషం కలిగిన వాడై ఆత్మయందు తీవ్రత కలిగి భక్తిని చేశాడు. కాబట్టే దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మరి ఈరోజు మనం ప్రభువుని ఎలా సేవిస్తా ఉన్నాం? ఒక్క ఆలోచన. యెహోషువ అంటున్నాడు, మీరు ఎలా చేసుకుంటారు నాకు అనవసరం, నేను నా కుటుంబం మాత్రం దేవుని మాత్రమే సేవిస్తాం. ఆ సేవించే విధానంలో కూడా ఎలాగో తెలుసా? ఆత్మయందు తీవ్రత కలిగి. నేను పరిచర్యను అలా కోరుకుంటా. ఒక సాధారణమైన స్థితిలో భక్తి పరిచర్య జరగాలని కాదు, ఒక ఉద్యమం కలగాలి. హల్లెలూయా. ఆ ఉద్యమంలో సమస్యలన్నీ తొలగిపోవాలి. ఆ ఉద్యమంలో రోగములన్నీ ఏమన్నా తొలగిపోవాలి. ఆ ఉద్యమంలో నుంచి ఒక నూతనమైన అభిషేకం కుమ్మరించబడాలి. అది ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నప్పుడే అటువంటి కార్యాలు జరుగుతాయి. ఈరోజు ప్రభువుని సేవించే విధానం ఎలాగుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకనే ప్రభు అంటాడు, మీరు నన్ను సేవించాలి, ఇదొక్కడే నేను అడుగుతున్నాను. మీ వెండి, మీ బంగారం, మీకు కావాల్సినవి వెలగలివి నాకు వద్దు, మీవి. నేను మీ నుండి కోరుకునేది ఏదైనా ఉంది అంటే ద్వితీయోపదేశకాండం 10:12 చదవండి. ద్వితీయోపదేశకాండం 10:12. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను, అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణాత్మతోను సేవించి, నీ పూర్ణ ఆత్మతో సేవించి, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఆయన నిన్నేం అడుగుతున్నాడు? వెండి అడిగాడా? బంగారం అడిగాడా? వెలగల వాటిని అడిగాడా? ఆయన నిన్ను కోరుకుంటుంది ఒకటే కదా, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన సేవించమన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఒక్కటే చేయలేకపోతున్నారు మనిషి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా నీవు నీ దేవునికి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే, నీ దేవునికి ఏదైనా నువ్వు చెయ్యాలి అని అనుకుంటే, ఆయన నీ నుండి కోరుకునేది ఏదైనా ఉంది అంటే నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతో ఆయనను నువ్వు సేవించటమే ఆయన నీ నుండి కోరుకుంటా ఉన్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది కూడా ఎలా సేవించాలి? మనం చూచినట్లుగా ఆత్మయందు తీవ్రత కలిగి సేవించాలి. ఎందుకని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు ఈ మాట? ఆత్మలో ఒక వ్యక్తి ప్రభువుని సేవిస్తే ఏం జరుగుతుంది? ఒక్క 3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ప్రభువుని సేవించటం అంటే వెంబడించటం. ఆయన్ని సేవిస్తే మన జీవితాలకు ఏం కలుగుతుంది చూడండి. మొట్టమొదటి మాటగా నిర్గమాకాండం 23:25 చదువుకుందాం. ఓ స్పష్టమైన చక్కని మాట రాయబడి ఉంది ఇక్కడ. నిర్గమాకాండం 23:25.
నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. ఎంత చక్కని మాట! నీ దేవుడైన యెహోవానే, ఇంకెవరిని కాదు, ఆయననే సేవింపవలెను. అప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి. అప్పుడు ఎప్పుడంట? ఆయన సేవించినప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఏం తొలగిస్తారంట? ఏం దీవిస్తారంట? ఆహారం, పానీయాన్ని. నాకు ఆరోగ్యం లేదండి, నాకు అరుగుదల లేదండి, నాకు బలం లేదండి, నాకు ఏమి తిన్నా సరిగ్గా లేదండి, ఏం తింటే ఏ రోగం వస్తానండి. చాలామంది ఈ రోజుల్లో భయపడుతున్న ఒక ఆలోచన, ఈరోజు నీ ఆహారాన్ని ప్రభు దీవించబోతున్నాడు. ఈరోజు నీ పానీయాన్ని ప్రభు దీవించబోతున్నాడు. నీ మధ్య ఉన్న రోగమును ఆయన తొలగించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనను సేవించినప్పుడు. అందుకనే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నాకు అనవసరం. నేను, నా కుటుంబం, నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే. ఎందుకో తెలుసా? నేను ఆయన సేవిస్తే ఆయన నా ఆహారాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. నేను ఆయన సేవిస్తే ఆయన నా పానీయాన్ని దీవిస్తాడు. నేను ఆయన సేవిస్తే నా ఇంట, నాలో, నా మధ్య ఉన్న రోగమును ఆయన తొలగిస్తాడు. ఈ లోకమును పాడు చేసే ఏ తెగులు అప్పుడు నా గుడారాన్ని సమీపించదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకు నా ప్రభు అంటున్నాడు, మీరు ఆయన సేవించాలి. ఆత్మలో తీవ్రత కలిగి మీరు ఆయన సేవిస్తే మీ దేహంలోనికి ప్రభు తన ఆరోగ్యాన్ని పంపుతాడు. ఆమేన్. హల్లెలూయా. 99% ఒక మనిషి తను తినే ఆహారము ద్వారా, నీటి ద్వారానే ఈరోజు అనేక రకాలైన అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. 99% ఒక వ్యక్తి తను తీసుకునే ఆహారము ద్వారానే, అతను తీసుకునే పానీయము ద్వారానే మనిషికి అనేక రకాల అనారోగ్య పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. నేను అంటాను, మరి ఆ అనారోగ్య పరిస్థితులు దాటాలి అంటే మనం తినే పులిహారో, అన్నమో, బిర్యానీయో ఏది తింటున్నామో దాని మీదకి ఏం రావాలి? మాట్లాడరండి. యేసయ్య దీవెన రావాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మనం తాగేది ఏదైనప్పటికీ దాని మీదకి ఏం రావాలి? కానీ ఈరోజు అలా లేదు. పాస్టర్ గారు, తిన్నానండి, అరగట్లేదండి, ఇబ్బందిగా ఉందండి, హాస్పిటల్కి వెళ్తున్నానండి. అమ్మా, నువ్వు తింది ఎందుకు ప్రభు దీవించలేదు? ఏమనండి? నిజం చెప్పు అంట. కొన్నిసార్లు నిజం చెప్పు అని అంటే కొంతమంది ఏమీ లేదంటారు, కొంతమంది ఉందో చెప్తారు. బాగాలేదయ్యా, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏం తిన్నా అరగట్లేదు అని అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను అడిగితే ఏమీ చేయలేదయ్యా, ఎందుకు ఈ బలహీనత వచ్చిందంటే టీవీ ముందు కూర్చునంట, ఈ సీరియల్ చూస్తా తింటుందంట, అందులో ఒక్కసారి నవ్వు వచ్చేది ఏదో వచ్చిందంట, ఒక్కసారి తింటది గొంతుకు పడి ఒక్కసారి నవ్వేబడికి అప్రీతిప్రైపోయి ప్రాణం మీదకి వచ్చేసింది. మరి తప్పు కదమ్మా చేసింది నువ్వు అన్న. తప్పేనయ్యా, బుద్ధి తక్కువ పని తప్పు చేశాను, ఇంకెప్పుడు అలా చేయనయ్యా, నా కోసం కొంచెం ప్రార్థన చేయ్యా. నువ్వు ఆయన సేవించాలి కదా. లోకంలో ఉన్న వాటిని సేవించి కూర్చుంటే నీ ఆహారం దీవించబడుతుందా? నీ పానీయం దీవించబడుతుందా? అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏం రప్పిస్తున్నాడంట? ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి రప్పిస్తా ఉన్నాడు? ఆయన గాయములో ఉన్న దైవికమైన స్వస్థతల్లో నుండి ఈరోజు తిరిగి మనకు ఆరోగ్యం రప్పించబోతున్నాడు. తిరిగి మరలా మనకు స్వస్థతను ఆయన రప్పించబోతున్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట, ఆరోగ్యమా రా 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 రా, స్వస్థత రా అని మన దేహములోనికి దానిని ఆయన రప్పించబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇంత స్పష్టంగా దేవుని మాటలు రాయబడి ఉన్నాయి కదా. నీవు ఆయన సేవిస్తే ఏం కలుగుతుందంటే మనకి ఆరోగ్యం కలుగుతుంది. నీవు ఆయన సేవిస్తే నీకు స్వస్థత కలుగుతుంది. ఈ సేవ ప్రారంభంలో 1996 మొదటి మందిరం కడుతున్న సమయంలో ఈ కాల్లో ఒక తుప్పట్టిపోయిన మేకు మధ్యలో గుచ్చుకుంది. ఇటు గుచ్చుకుంది, ఇటు వచ్చిందంట దైవజనులకి.
బలవంతంగా పట్టుకుని లాగారు. రక్తం కూడా రాలా, ఎందుకంటే ఆ మేకుకున్న తుప్పంతా లోపల ఉండిపోయిందంట. అది నడుస్తూ ఉంటే ఆ తుప్పంతా రాలి రక్తం కారటం మొదలుపెట్టింది. సేవ ప్రారంభం. వారు చేసుకున్న నిబంధన బట్టి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుని దేవుని మీద ఆధారపడ్డారు. రోజులు గడుస్తూ ఉన్నాయి, మందిరం ఓపెనింగ్ దగ్గరికి వస్తూ ఉంది. కాలేమో ఉబ్బిపోయింది, తుప్పట్టింది, ఏదైనా గుచ్చుకుంటే ఏమవుతుంది? సెప్టిక్ అవుతుంది. అయిపోయింది, సెప్టిక్ అయిపోయింది, నడవలేని పరిస్థితి. ఈ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులందరూ అనుకున్నారు, ఈ పాస్టర్ గారు అంటే మొండిగా వెళ్తున్నాడు, చూస్తేనేమో ఇది సెప్టిక్ అయిపోయింది, నడవలేని పరిస్థితికి వచ్చేసాడు, ఈయనకైనా జరిగితే రేపు పొద్దున ఆల బంధువులు మన మీదకి వస్తారేమో గొడవకి అని చెప్పన్న పరిస్థితులు వచ్చేస్తే, ప్రభువా నేను నిన్ను సేవిస్తుంది వాస్తవం కదా. ఒక చిన్న పూరిపాకలో ప్రారంభించబడింది ఆ పరిచర్య. అక్కడ కాగితంతో వేయబడిన సిలువ, ఎర్ర కాగితంతో అలా సిలువ వేసుకుంటే ఆ సిలువ దగ్గర కూర్చుని ఒక రాత్రి శనివారం పూట అంగలార్చి వేడ్చుకుంటున్నారంట. నీవే నాకు స్వస్థత ఇవ్వకపోతే నేను ప్రజలకి స్వస్థతను ఎలా ప్రకటించగలను ప్రభువా అని. దేవుడు ఆ మనవి ఆలకించి ఆ రాత్రి ప్రభు ముట్టి బాగు చేశారు. కాలుకున్న బలహీనత అంతా పోయింది, సంపూర్ణమైన స్వస్థత కలిగి ఉన్నారు. ఇవి అనుభవించి వారు చెప్పే మాటలు ఏంటంటే, పలుసార్లు సాక్ష్య రూపంలో నేను ఆయన హృదయపూర్వకంగా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాను కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని, స్వస్థతను నాకు కావలసినప్పుడల్లా నాలోనికి ఆయన రప్పించాడు. ఆమేన్. నేను అంటాను, మన కంటి ముందు చూచినవేగా ఇవన్నీ. మరి ఈరోజు మీరు ఎలా సేవిస్తూ ఉన్నారు? ఆ తీవ్రత మీకుంటే, అలా మీరు సేవించగలిగినట్లయితే ఈరోజే నా ప్రభు మీ దేహంలోనికి ఆరోగ్యం రప్పించబోతున్నాడు. అందులో సందేహం ఏమీ లేదు. అది దీర్ఘకాలిక వ్యాధులైనా, మరణకరమైన వ్యాధులైనా, బాధించే రోగరుగ్మతలైనా, వేటి చేత బలహీనపరచబడి ఈ దినం మీకు అడుగు పెట్టారో వాటన్నిటిలో నుంచి నా ప్రభు మీకు స్వస్థతనిచ్చునుగాక, ఆరోగ్యము ఇచ్చునుగాక. ఆయన సేవిస్తున్న ప్రజలారా, ఆయన మీకు నెమ్మదినిచ్చునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించుకుంటారో నాకు అనవసరం, నేను నా కుటుంబం మాత్రం ప్రభువునే సేవిస్తాం. ఎందుకో తెలుసా? ఆయన సేవించే వారికి, ఆయన సేవించే కుటుంబానికి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు మీకు ఆరోగ్యం కావాలన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. అందరికీ కావాలి ఆరోగ్యం, అవునా కాదా? మరి ఆరోగ్యం కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఎలా సేవించాలి? ఆత్మలో మోకరించి ప్రార్థన చేసేప్పుడు ఒక్క కన్నీళ్ళు పొట్టైనా వస్తున్నాయా? ఒక్క కన్నీళ్ళు పొట్టైనా, భారం ఉంటేగా వచ్చేది. ఒక్క కన్నీళ్ళు పొట్టైనా భారం, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి. కొంతమంది ఏడుస్తారు, ఎందుకో తెలుసా? నాకు ఈరోజు మంచి బట్టలు లేవు, నాకేమో మంచి ఇల్లు లేదు, ఇరుకులో ఉండిపోయాను, ఈరోజు ఆదివారం నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఏంటో నా బ్రతికిట్ అయిపోయింది, నేను చాలా ఊహించుకున్నాను, ఈరోజు చూస్తేనో రాణిగా ఊహించుకున్నాను, ఇటు చూస్తేనో బికారిగా మిగిలిపోయాను, నా బ్రతికేంటో ఇలాగుంది. వీటి విషయంలో ఏడ్చే వాళ్ళు ఉన్నారండి. నేను అంటాను, అనవసరంగా కన్నీళ్ళు పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమి చెప్పండి? అదేదో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభు సన్నిధిలో ఒక్క కన్నీటి బొట్టు రాల్చండి, అబ్బా ఆయన హృదయం కరిగిపోతుంది. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, ఏమండి, ఒక్క కన్నీటి బొట్టు మన కంట్లో చూస్తే అస్సలు ఆయన తట్టుకోలేడు. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఏడుస్తుంటే మనం తట్టుకోగలుగుతామా? మరి ఈరోజు నా ప్రభు అందుకునే చెప్తున్నాడు, నీకు ఆత్మల భారం ఉండి నా భవిష్యత్తు ఏంటయ్యా, నా ఉద్యోగం సంగతి ఏంటయ్యా, నా చదువు సంగతి ఏంటయ్యా, నా తల్లిదండ్రులు నన్ను భారంగా, వాళ్ళకి ఎంత భారమైన నన్ను చదివిస్తున్నారు కదయ్యా, నేను కష్టపడుతున్నాను కానీ నేను విజయాన్ని చూడలేకపోతుంది, ఎందుకు నా జీవితం ఇలాగుంది? ఒక్క కన్నీటి బొట్టు భారంగా కాల్చండి. ఈ దినమందే నా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ రోషం ఉండాలండి. నేను ఎందుకు సాధించలేను, నేను ఎందుకు అందుకోలేను, నేను ఎందుకు పొందుకోలేను? ఏ భక్తులకైనా దేవుడు తోడుగా ఉండేది, కార్యాలు చేసి నాకు చేయడా? ఆత్మీయతలో ఇటువంటి రోషం ఉండాలి. వాళ్ళకు చేసిన దేవుడు నాకెందుకు చేయడు? వాళ్ళకు దగ్గరగా ఉండి నాకు దూరంగా ఉండేవాడా? కాడు కదా. మన పితరులకు ఎలా దగ్గరగా ఉన్నాడు, మనకి అలాగే దగ్గరగా ఉంటాడు ఆయన. ఆయనలో ఏమాత్రం భేదం అనేది లేదు కదా. మన పితరులు ప్రార్థించినప్పుడు వారికి దగ్గరగా ఉండి ఎన్నో మేలులు చేశాడు.
అయితే వారు ఆత్మయందు తీవ్రత కలిగి భారం కలిగి భక్తి చేశారు. ఈరోజు మనం ఒక సహజమైన భక్తిని చేస్తూ ఉన్నాం కాబట్టే మనం అందుకోలేకపోతున్నాం. తిరిగి మన పితరులు చేసినట్లుగా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవిస్తే ఈరోజు మన ఇంట ఆరోగ్యం ఉండునుగాక, మన దేహములో స్వస్థత ఉండునుగాక, తిరిగి ప్రభు మరలా మనల్ని బలపరచునుగాక, నూతన శక్తినిచ్చునుగాక, నూతన బలం ఇచ్చునుగాక, నూతన ఆరోగ్యం ఇచ్చునుగాక, తిరిగి మనకు కావలసిన నెమ్మది కలిగిన స్థితి మానసికంగా శారీరకంగా ప్రభు రప్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన సేవిస్తే ఏమొస్తుంది చెప్పాలి, ఏమొస్తుంది? ఆరోగ్యం. కాబట్టి ఈ రోజు నుంచి అటువంటి స్థితిలో మనం సాగిపోదాము గాక. హల్లెలూయా. రెండో మాటగా చూడండి, రెండో మాటగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఎలాగంటండి? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పి ఆయనను సేవించాడు. మొదటిగా ఆత్మయందు తీవ్రత కలిగి సేవించాలి. రెండోదిగా ఎలా సేవించాలంటే పట్టుదల కలిగి. ఎలాగంటండి చెప్పాలి, ఎలా? కొంతమంది పట్టుబడితే అస్సలు వదలరు, అది జరిగే అంత వరకు. నిజమే, నేను అంటాను, లోక సంబంధంగా అంత పట్టుబడి ఉంటారే, మరి దేవుళ్ళు ఎందుకు అంత పట్టుదల కలిగి లేరు? ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తిలో పట్టుదలను కోల్పోతున్నారు. వదులుతావా వదలవా? నేను వదలను. వదులుతావా వదలవా? నేను వదలను. నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను ఎవరు? యాకోబు. పట్టుదల. దేవుని పాదాల చెంతకు చేరి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమండి, అమ్మో నీరసం అవుతుందేమో ఉపవాసం ఉంటే బాగా, ఏమీ రాదండి. నువ్వు ఆత్మలో నిజంగా తీవ్రత కలిగి నువ్వు భక్తిని చేయాలనుకుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా, నిజమే కదా. ఈరోజు పట్టుదల లేదు మనిషికి. పట్టుదల కలిగి ప్రభువుని సేవించలేకపోతున్నాడు. ఒక ప్రశ్న, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఉపవాసం ఉంది ఎవరు? ఇంకా మీరు ఎప్పుడు అయినా బైబిల్ని ఎలా చదవాలి గుర్తుంచుకోవాలనుకుంటే ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి, అంతేనా? 50 అధ్యాయాలు. 50 అధ్యాయాలు మనకు గుర్తుండేది ఎవరు? వచ్చే మనకు కనబడేవాళ్ళు. ఆదాం కనబడతాడు, హానోక్ కనబడతాడు, నోవా కనబడతాడు, తర్వాత అబ్రహాం కనబడతాడు, ఇస్సాకు, యాకోబు కనబడతాడు, ఏసేపు కనబడతాడు. వీళ్ళలో ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా? ఒక లిస్టు మన ముందు. ఎందుకంటే ఇది ఎప్పుడో చిన్నప్పుడు సంగతులు గుర్తుంచుకుంటుంది, అవునా కాదా? మరి బైబిల్ సంగతి గుర్తుంచుకోవాలి కదా. ఆదికాండంలో కనబడేవాళ్ళు వీళ్ళు. వీళ్ళల్లో ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా? ప్రార్థనలు చేశారు. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు కానీ ఉపవాసం లేడు. ఆదికాండంలో ఎవరు లేరు. ఇంకా నెక్స్ట్ ఎవరు? నిర్గమాకాండం. నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనకు కనబడేది ఎవరు? మోషే. ముందు ఫరో కనబడతాడు స్టార్టింగ్లోనే. ఆ తర్వాత మంత్రసాలను కనబడతారు. ఆ తర్వాత ఏమండి యూదా స్త్రీ, యూదా కుటుంబం కనబడుతుంది. ఆ తర్వాత మోషే, ఆ తర్వాత యుత్రో యాజకుడు, ఆ తర్వాత అహరోను, ఆ తర్వాత మిరియాము, ఆ తర్వాత కోరహు, దాతాను, అబిరాము, ఏమండి ఫినేహాస్. ద్వితీయోపదేశ కాండం వరకు కనిపించే ప్రజలు వీళ్ళు. వీళ్ళలో ఎవరైనా ఉన్నారా? అక్క చెప్పినట్లు బైబిల్లో మొట్టమొదటిగా అసలు ఉపవాసాన్ని ప్రారంభం చేసిన వాడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 days, 40 రోజులు. భోజనము చేయలేదు, పానము చేయలేదు, కొండ ఎక్కి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బైబిల్లో మొట్టమొదటిసారి ఉపవాస ప్రార్థన పరిచయం చేశాడు. ఆల్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్ అనే టైటిల్తో ఎవ్రీ సాటర్డే బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. అని ప్రార్థన అనేది ఒక చిన్న రెండు మాటలతో ముగించేది కాదు, అది చాలా అనుభవాలతో కూడింది. ప్రార్థన అనేది చాలా అనుభవాలతో కూడింది. అది ఒక్కొక్క అనుభవం ప్రార్థన ఒక్కొక్క అద్భుతాన్ని చేస్తూ వచ్చింది బైబిల్లో. కాబట్టి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ కోణంలో రాత్రి ఉపవాస ప్రార్థన దగ్గరికి వచ్చాం. ఉపవాస ప్రార్థన ప్రారంభించిన వాడు మోషే. నిజమే, ఎందుకో తెలియదు కానీ అతడు అన్నపానములు మాని దేవుని పాదాల చెంతకు చేరి ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసం ఉన్నారు.
ఇంకా ఎవరైనా బైబిల్లో 40 రోజులు ఉపవాసం ఉన్నారా? మాట్లాడండి. ఇంకా ఎవరైనా? యేసు ప్రభు వారు 40 రోజులు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా బైబిల్లో? బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఎస్తేరు ఉపవాసం ఉంది, మొర్దెకాయి, యూదులు ఉన్నారు, నెహెమ్యా ఉన్నాడు, దానియేలు ఉన్నారు. ఇలా గమనించుకుంటూ వెళితే చాలా సమయాల్లో, చాలా సందర్భాలలో ఉపవాసాన్ని వాళ్ళు చేశారు. ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే ఆహారాన్ని మాని తమ శరీరాన్ని తాము అణుచుకుని దేవుని పాదాల దగ్గరికి వారు చేరి ఏమంటే పట్టుదల కలిగి, ఒక పక్కన ఆకలి, ఆ రోజే గుడ్డు గుర్తు వస్తుంది, ఆ రోజే ఏమంటే అమ్మ వండే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ గుర్తు వస్తుంది, ఆ రోజే నోరు ఊరుతూ ఉంటుంది, ఆవకాయ బద్ద గుర్తు వస్తుంది. నిజమే, ఆ రోజే సైతాన్ కూడా పెడతాడు ఆలోచనలు తీసుకొచ్చి, అబ్బా ఇంటి దగ్గర ఏముండారో ఏంటో అనుకుంటా. వాటన్నిటినీ పక్కన పెట్టి పట్టుదలతో నీ దేవుడైన యెహోవాను సేవిస్తే ఫిలిస్తీన్ల చేతిలోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. గట్టిగా చెప్పండి. నీవు ఏ స్థితిలో నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, వ్యాపార సమస్యల, అనారోగ్య సమస్యల, చదువులో సమస్యల, నీ జీవితంలో దేనిలో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలనుకుంటున్నావో వాటిలో నుంచి విడుదల పొందుకునే ఒక మార్గం పట్టుదలతో ప్రభువును నువ్వు సేవించు. నా ప్రభు నీకు విడుదల దయచేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక పట్టుదల ఉండాలండి, ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల నేను ఏం చేస్తుందనంటే ప్రభు కొరకు నిలబెడుతుంది, ఆయన సేవించేట్లుగా చేస్తుంది. కానీ ఈరోజు ఆ పట్టుదలను మనిషి విడిచిపెట్టేస్తున్నాడు. నీకోసం సంఘం ఉపవాసం ఉంటా ఉంది, సేవకులు ఉపవాసం ఉంటా ఉన్నారు, ప్రజలు అనేకులు ఉపవసించి సన్నిధికి వస్తూ ఉన్నారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు కూడా పట్టుదల కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకుని వెళ్ళు. నువ్వు ఏ స్థితిలో విడుదల కావాలని కోరుకుంటున్నావో దానిలోంచి నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతా ఉన్నారు. ఆ విడుదల నువ్వు చూడబోతూ ఉన్నావు. నిశ్చయంగా నా ప్రభు వాటన్నిటిలో నుంచి నీకు విడుదల దయచేయునుగాక. నీ వల్ల కాదు అనుకునేది ఇంకేం ఉండదు. నీవు దేనిలో నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో ఉపవాస ప్రార్థన వల్ల విడుదల కలుగునుగాక. పట్టుదల, ఇది చాలా ప్రాముఖ్యం. ఏముండాలి? పట్టుదలతో ప్రభువును సేవించాలి. తిండి విషయంలో, బట్ట విషయంలో, నిద్ర విషయంలో వీటిని జయించకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ప్రభు దగ్గర పొందుకోగలుగుతాం? కలిగిన వాటిలో ఎలా మనం విడుదల పొందుకోగలుగుతాం? అందుకని ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? నీకు పట్టుదలతో నువ్వు ప్రభువుని సేవిస్తే తప్పనిసరిగా నీకు విడుదల కలుగుతుంది. అందుకనే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఇప్పుడైనా మీరు పట్టుదల కలిగి ప్రభువుని సేవించండి, ఫిలిస్తీన్ల చేతిలోంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. అపజయాలైనా, చదువులో, ఏదైనా నీ జీవితంలో ఎందులో నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో వాటిలో నుంచి విడుదల కావాలంటే నువ్వు పట్టుదల కలిగి ప్రభువుని సేవించాలి. జీవితంలో కలిగే ఆశలన్నింటినీ పక్కన పెట్టి ప్రభువుని నువ్వు పట్టుదలతో సేవిస్తే నువ్వు ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి ప్రభువునకు నీకు విడుదల ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అది పాపమని తెలుసుకోవడం నువ్వు అక్కడికి వెళ్ళావనుకో ఎలా విడుదల పొందుకుంటావు? అది లోకమని తెలుసుకోవడం అందులోకి వెళ్ళావనుకో నువ్వు ఎలా విడుదల పొందుకుంటావు? వాళ్ళు అన్ని జనులు అక్కడికి వెళితే ఆ లోక సంబంధమైనవి కబుర్లు ఉంటాయి, వాళ్ళు లోక సంబంధంగానే ఆలోచన చెప్తారని తిరిగి కూడా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అనుకో నువ్వు ఎలా విడుదల పొందుకుంటావు? క్రైస్తవులు వేరు, దేవుని ప్రజలు వేరు, వాళ్ళు ఇచ్చే ఆలోచనలు వేరు. అన్ని జనులు వారి ఆలోచనలు, వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. మనం జీవము గల దేవుని ప్రజలం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అందుకనే ప్రభు చెప్తున్నాడు, పట్టుదలతో నువ్వు సేవిస్తే తప్పనిసరిగా నా ప్రభు నీకు విడుదల ఇస్తాడు. అటువంటి కృప ఈరోజు అడుగుపెట్టిన వారందరికీ నా ప్రభు ఇచ్చునుగాక. అందుకంటాడు యెహోషువ, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నాకు మాత్రం సంబంధం లేదు, నేను నా ఇంటి వారు చెప్పండి యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఎందుకో తెలుసా? నేను ఆయన సేవిస్తే ఆయన నా ఇంటెల్లపాదికి ఆరోగ్యం ఇస్తాడు. ఇదిగో నేను ఆయన సేవించాను అనుకో, శత్రుల చేతుల నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు. నన్ను ఏ శత్రుల చేతులు ఆయన నన్ను ఏ లారీ కింద పడినవాడు, ఏ కారు కింద పడినవాడు, ఏ రోగానికి అప్పగించడు, ఏ స్థితిలో నా జీవితాన్ని ముగించబడనివాడు. అకాల మరణ మాట నా సంఘములో, పరిచర్యలో, నాలో, నా కుటుంబంలో వినబడదు. ఎందుకో తెలుసా? నేను పట్టుదలతో ఆయన సేవిస్తున్నాను కాబట్టి వాటన్నిటిలోంచి ప్రభువే నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా.
మరి ఈరోజు నీవు ఎంతవరకు పట్టుదలతో ప్రభువుని సేవిస్తున్నావో ఒక ప్రశ్న వేసుకుని ఇప్పటి నుంచైనా పట్టుదలతో ప్రభువుని వెంబడించండి, సేవించండి. నా ప్రభు మీకు విడుదల దయచేయునుగాక. ఆఖరి మాటగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. మేము సేవించుచున్న దేవుడు అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 6:20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? హల్లెలూయా. ఒక నలుగురు యవనస్తులు ఉన్నారు ఇక్కడ. ఆ నలుగురు పేర్లు మీరు చెప్తారు. ఎవరాళ్ళు? దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో. వీళ్ళు నలుగురు ఎవరు సేవిస్తున్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళేమో 3వ అధ్యాయంలో వాళ్ళు చెప్పిన మాట. 6వ అధ్యాయంలోనేమో రాజు దానియేలు గురించి చెప్తున్న మాట. ఈ యవనస్తులు ఉంటారు రాజుగారితో, రాజా మేము మా దేవుని తప్ప ఎవరిని సేవించం, మేము సేవించే దేవుడు ఈ స్థితిలో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అరే ఎందుకురా అనవసరంగా రాజుగారి కోపానికి గురవుతారు? పక్కనలో చెప్తున్నారు, ఒక్కసారి ఆయన కాళ్ళు మొక్కి వెళ్ళిపోండిరా, మీరు భక్తి చేసుకుంటారా, రహస్యంగా చేసుకుంటారా, ఎందుకు అనవసరంగా చనిపోతారు మీరు? అబ్బాయి లేదండి, మీరు మాకు అట్లా ఆలోచనలు ఇవ్వద్దు. మేము సేవించే దేవుడు ఇదిగో ఈ రాజుగారి చేతిలోంచి అగ్నిగుండంలోంచి తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆ మాట ఎంత గొప్ప మాట. మేము సేవించుచున్న దేవుడు, వాళ్ళు సేవిస్తున్నారు కాబట్టి. సమూయేలు మొదటి గ్రంథం 12:20. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కేడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయన్ని మీరు సేవించండి. 22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీరు ఆయన సేవిస్తే ఆయన మిమ్మల్ని విడనాడడు. హల్లెలూయా. ఈ సంగతి యవనస్తులకు తెలిసింది. ఏమని? మేము మా ప్రభువుని సేవిస్తే ఆయన మమ్మల్ని విడిచిపెట్టడు. విడిచిపెట్టేశాడా? సమాధానం చెప్పాలి. విడిచిపెట్టేశాడా? అగ్నిగుండంలో వేసింది ఎంతమందిని తెలీదా మీకు? ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో? ఎవరు వాళ్ళు? దానియేలు లేరు దాంట్లో, ముగ్గురు. కానీ కనబడుతుంది ఎంతమంది? 4వ వ్యక్తి ఎవరు చెప్పరేంటి? యేసయ్య. అగ్నిగుండంలో విడిచిపెట్టేశాడా? ఈరోజు చాలామంది శోధన రాగానే, సమస్య రాగానే ప్రభువుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు, ఆయన సేవించడం విడిచిపెట్టేస్తూ ఉన్నారు. కానీ సమూయేలు అంటాడు, మీరు ఆయన సేవిస్తే ఆయన ఎన్నడికి మిమ్మల్ని విడిచిపెట్టాడు. పౌలు ఒక మాట అంటాడు, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. యూదులు కుట్రలు చేసి నాకు శోధనల్ని సంభవించాయి. ఇప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు? శోధనలో ఉన్నాడు. అయితే కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో. గట్టిగా స్తోత్రం చెప్పాలి. శోధనలో కూడా ప్రభువుని సేవించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అగ్నిగుండంలో కూడా వచ్చాడండి, సింహాల బోనులో కూడా వచ్చాడండి. ఈరోజు మన సమస్యలు, మన శోధనలకి ప్రభు రాడా? ఏం మాట్లాడరు? ఎప్పుడు పాటలు పాడుతా, స్తుతులు జలిపిస్తా, బిర్యానీలు తినే చోటికి ఆయన వస్తాడా? ఏంటండి కన్నీళ్లతో ఏడ్చుకుంటా, మూలుగుతా, ముక్కుతా, ప్రభువా ప్రభువా ప్రభు అనే చోటకి రాడా? ఏం మాట్లాడరు? రాడా? బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? సంతోషించే ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళుట మేలు అని రాయబడి ఉంది. స్తుతికూటాలు పెట్టి బిర్యానీలు తినేదాన్ని వదులు కంటే కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రలాపించడమే మేలు అని బైబిల్లో రాయబడి ఉంది అనుకుంటా. నేను అట్ట మార్చుకుంటా దాన్ని. ఎందుకనంటే అక్కడ కలిగి ఉన్న ఆవేదన, వేదన ఏమండి ప్రభు వారి మధ్యకి దిగొస్తాడు అని. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఉపవాసం ఉండే దగ్గరికి వెళ్తారా? సంతోషంగా ఇంటికి వెళ్తారా? ప్రలాపించే వారి ఇంటికి వెళ్తారా? ఆనందంగా విందు చేసుకునే వారి ఇంటికి వెళ్తారా? మీరు చెప్పాలి. వాక్యం చెప్పి మీరు మాట్లాడుతున్నారులే, మీ సంగతి నాకు తెలియదా?
ఆ? నిజమే కదా. కష్టకాలంలో ఎవరిని ఉంటే వాళ్ళ మొహం చూస్తాం మనం. సంతోషంగా ఎవరిని ఉంటే పెళ్ళికి పేరెంటాలకు వీళ్ళతో వెళ్తాం, కానీ బాగోదని తెలిస్తే ఏమండి అసలు ఓదార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజుల్లో? అబ్బే, కృంగిపోతున్న వాడికి కాస్త ఓతనిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క మాట చెప్తాను, కన్నా బిడ్డ తప్పు చేశాడండి. అక్కడ ఏదో లడ్డూలు ఏదో పెట్టారు, ఆడేమో ఆకలేసి పాపం దాన్ని తీస్తా కింద పడేసాడు, మొత్తం పాడు చేశాడు. ఈ మీద ఒకటి జరిసి 2 మాటలు అంది, ఆడు వెళ్ళిపోయాడు. బడిపరా అంది. ఆడికి రోషం వచ్చి చెట్టు కింద కూర్చుని ఎడుతున్నాడు. ఒక గంట తర్వాత అయినా వాళ్ళ అమ్మ వెళ్ళి వాడిని తెచ్చుకుంటుందా లేదా? తెచ్చుకోదా? ఎందుకంటే కడుపును పుట్టినవాడు. నిజమే కదా. మన తండ్రి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఆయన విడిచిపెడితే ఈరోజు మనం ఈ క్షేమంగా ఉండేవాళ్ళమా? ఆయన మనలో లోపాలేమి చూడడు. ఆయన, నేను మరలా చెప్తున్నాను, ఆయన మన పిలుపుని మాత్రమే చూస్తాడు. ఆయన మన పిలుపుని మాత్రమే చూస్తాడు. ఎందుకు పిలిచాడో ఆ పిలుపుని మాత్రమే చూస్తాడు. పర్సనల్ కొన్ని అవకాశాలు ఇస్తాడు మార్చుకోవడానికి, వాక్యం చేత హెచ్చరిస్తాడు, పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపిస్తాడు మార్చుకోమని. కానీ ఆయన మనలో చూసేది మన పొరపాట్లు చూడడం, మన పిలుపు, మన ఏర్పాటునే చూస్తాడు ఆయన. బైబిల్ అలాగే రాయబడి ఉంది. ఒకవేళ మన పొరపాట్లు, మన లోపాలు చూస్తే ఈరోజు ఆయన దగ్గర మనం నిలిచేవాళ్ళం అసలు ఎప్పుడో సజీవ లెక్కలు ఉండేవాళ్ళం కావు. ఇంత ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఏమండి, ఈరోజు తోటి వారిని ప్రేమించలేకపోతే ఎలా? తోటి వారిని చేర్చుకోలేకపోతే ఎలా? నా అనుకున్న వారిని ఎంతకాలం దూరం చేసుకుంటారండి? ఈరోజు క్రైస్తవ లోకంలో నేను మరలా చెప్తున్నాను, ఆయన సేవించే విధానాలు మారుతూ ఉన్నాయి. ఆయన మన మందిరానికి రావట్లేదు, ఆయనతో మీరు మాట్లాడొద్దు, ఆయనకి మీరు వందనాలు చెప్పొద్దు, ఆయనతో ఆయన మీరు పలకరించొద్దు అని చెప్పే క్రైస్తవులు సేవకుల లోకంలో ఉన్నారు. నిజం. నువ్వు మందిరం మానేసావనుకో, నీ వ్యాపారం దెబ్బతింటుంది, నీకు ఆరోగ్యం పోతుంది, నీకేమీ కలిసి రావు, ఇంకా నీకు అదొస్తుంది ఇదొస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఇది క్రైస్తవ లోకమా? ఇది క్రైస్తవ సమాజమా? ఇది క్రైస్తవత్వమా? నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు 10 మంది సమాజంలో మనం చూస్తున్నాం. ఒక ఆయన నిలబడి అంటాడు, ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు అన్నీ అంటాడు ఒక నాయకుడిని. ఇటు ఇటు తిరుగుతాడు. ఇటు తిరిగిన తర్వాత ఈయన మంచోడు, ఈయన ఏ నోటితో అయితే మంచోడు అన్నాడు అదే నోటితో ఈరోజు చెడు అని చెప్తున్నారు కదా. మనుషులు మనతో ఉంటే, మనుషులు మన పక్కన ఉంటే ఏదో ఒక రోజు వారిని మనల్ని పెడతారేమో, కానీ నువ్వు ఆయన సేవిస్తే అగ్నిగుండంలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. గట్టిగా చెప్పండి. భజన కొట్టే వాళ్ళని ఒక 10 మందిని వెనకమాల పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు భజన కొడతారు, అదే చెప్పట్లా రాజకీయ నాయకుల్లాగా, రేపొద్దున అదే ప్రజలు మరలా మనల్ని ఎగతాళి చేస్తారు. వద్దు. ఈరోజు మనుషుల కోసం నీవు శిరస్సు ఉంచితే జీవితంలో ఎన్నటికీ నీవు ప్రభువుని సంపాదించుకోలేవు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అది 2008వ సంవత్సరం. ఒక మిట్ట మధ్యాహ్నం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ అలా నిద్రలోకి వెళ్ళిపోయా. అప్పుడు ఒక దర్శనం, ఒక చిక్కుడు గింజ మందిరం ముందున్న జామ చెట్టు మొదల్లో పడింది. పడుతూ అందులోంచి మొక్కొచ్చింది. ఆ చెట్టు అంతా పాకింది, జామ చెట్టు అంతా పాకింది, చిక్కుడు చెట్టు. ఆ పక్కన కొబ్బరి చెట్లు కూడా పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఆకాశంలోనికి. నేను అంటున్నా, ఆ కళ్ళ దర్శనంలో అంటున్నా, ఈ విత్తనం ఏంటి ఇంత వెళ్ళిపోతుంది స్పీడ్గా అని అంటుంటే నాకు వినబడిన ఆ మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన బీజం అనే దానిని నీలో నేను వేయబోతున్నాను. ఈ ఆత్మ సంబంధమైన బీజం నిన్ను అభివృద్ధి పరుస్తుంది. ఇదే చెప్పారండి ఆ రోజు నాకు కలిగిన దర్శనం. అప్పటి వరకు 25 సంవత్సరాలు బ్రదరన్ సిద్ధాంతాలలో పరిశుద్ధ ఆత్మలు లేడు, దర్శనాలు లేవు, భాషలు లేవు. ఆత్మ అనే మాట ఉంటే చాలు, దర్శనం అనే మాట ఉంటే చాలు, అదొక దురాత్మ, బోధాలు అవన్నీ చెప్పని ఎగతాళి చేసి వ్యతిరేకించి కాదనుకున్న నా జీవితంలో నాకెప్పుడు స్వయంగా ప్రభు దర్శనం ఇచ్చాడో, ఎప్పుడైతే ఆ దర్శనం నాకు కనబడిందో వెంటనే ఇలాగే ఆదివారం పూట నిలబడి కొమ్మూరు మందిరంలో నా మొదటి పరిచర్య వ్యక్తిగతంగా. అప్పటికే మందిరం నింపబడింది, బయట కూడా జనం కూర్చుంటారు. ఉయ్యూరు నుండి కొమ్మూరు, గరిగిపోరు, పెనలూరు ప్రజలు వస్తూ ఉన్నారు చాలామంది. నేను పరిశుద్ధాత్మను అంగీకరిస్తూ ఉన్నాను. ఇక మీదట పెంతుకొస్తు అనుభవంలో ఈ పరిచర్యను కొనసాగించాలనుకుంటున్నాను. ప్రభు అలా నడిపించును గాక అని అనగానే అందరు తెల్ల మొహాలు వేసుకుని ఆయన చూశారు. సరే అవగానే వందనాలు చెప్పారు, వెళ్ళిపోయారు. ఆ మొదటి వారం అసలు ఎవరు రాలా మందిరానికి. ఒక 2 మిగిలారు నా దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. ఆ రోజు ఆరాధన బాధగా జరిగింది. ఎందుకు నేను చేసిన తప్ప ఏంటి నాకు అర్థం కాదు, అందరూ మానేశారేంటి అని చెప్పని అనుకుంటున్నా. అంత అవగానే ఈ 3 నా దగ్గరకు వచ్చి అన్నారు, పాస్టర్ గారు
ఇంటింటికి వెళ్ళి కూర్చొని మాట్లాడదామండి వాళ్ళకి అర్థంగా అయి ఉండకపోవచ్చు, మనం అర్థమయ్యేది చెబుదాము అని అంటే నేను ఒకటే చెప్పాను, నిజంగా ఇది దైవ దర్శనం అయితే, ఆయన నడిపించే నడిపింపు అయితే, ఈరోజు నేను వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తే బ్రతికినంత కాలం వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలి. లేదు 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 దేనికైనా రాజీ పడతా, కానీ భక్తి విషయంలో మాత్రం నేను రాజీ పడలేను. నిజంగా ఆయన నా పిలుపు అయితే ఈ అనుభవం వెళ్ళిన వాళ్ళే తిరిగి వస్తారు. వెనక తిరగకుండా దేవుని పనిని కొనసాగించుకుంటూ వెళ్ళడం ప్రారంభించాను. సంవత్సరం తిరక్కలోపే వెళ్ళిన వారందరూ తిరిగి మరలా పరిచయలకు అడుగుపెట్టారు. నేను మరలా చెప్తున్నాను, దేవుని కొరకు నువ్వు ప్రజలను పోగొట్టుకున్నావా, ఆయన నీతో వస్తాడు. ప్రజల కోసం దేవుని పోగొట్టుకున్నావా, ఈరోజు ఆ ప్రజలు ఉంటారు, రేపొద్దున ఆ ప్రజలకు దూరం అయిపోతారు. సదాకాలం మనతో ఉండవలసిన వాడు మన ప్రభు. ఈరోజు నేను వెళుతున్న ఈ అనుభవంలో ప్రభు నాతో ఉంటాడా ఉండడా, అది ఉంటే చాలు. ఆయన నాతో ఉంటాడా, నన్ను విడిచి వెళ్ళిపోతాడా? ఈ మాట మాట్లాడితే, ఇలా నడుచుకుంటే, ఇలా జీవిస్తే సదాకాలము నాతో ఆయన ఉండాలి. ఆయన నిన్ను విడువడు. ఎప్పుడు? నువ్వు ఆయన సేవిస్తే. హల్లెలూయా. ఈరోజు మనం ప్రజలను సంపాదించుకుందామా, దేవుని సంపాదించుకుందామా? మాట్లాడరేంటి? చెప్పాలి. ఎవరిని సంపాదించుకుందాం? అనుభవించి చెప్తున్నాను. దేవుని కొరకు సంఘాన్ని కాదు, గ్రామంలో నా అనుకున్న వారందరినీ, ఒరేయ్ మేము నీ సొంత రక్త సంబంధులురా, మమ్మల్ని కాదనుకున్నా, అమెరికా వాడుకో, ఆ దేవుడి కోసం ఎందుకురా ఈ బాధలన్నీ అని అంటే, లేదు నాకు దేవుడు చాలు అనుకున్నా. గ్రామం అంతా ఒకటే నన్ను వెలివేసినా నా ప్రభు కోసం నిలబడ్డాను. కాబట్టే పోగొట్టుకున్న తిరిగి బంధువులందరినీ మళ్ళీ నేను సంపాదించుకోగలిగా. ఎవరు నాకు దూరంగా లేరు, అందరూ నాకు దగ్గరగానే ఉన్నారు. ఈరోజు కొంతమంది దూరంగా ఉండొచ్చేమో, కానీ మనం ఆయన సేవిస్తూ వెళితే, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నేను రాజీ పడలేను, నేను ఏది చూచానో, ఏది విన్నానో, ఏది నిదానించి నేను ఇదిగో వాటిని అనుసరించానో, ఏది నేర్చుకున్నానో వాటి ప్రకారం నేను చేస్తూ వెళ్ళిపోతే సమాధానకర్తకు దేవుడు నాకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే చాలు. ఏ మనుషుడు మనకు అంత ముద్ద పెట్టలేడు, ఏ మనుషుడు మనల్ని పైకి ఎత్తలేడు, ఏ మనుషుడు మనకు ఆరోగ్యం ఇవ్వలేడు, ఏ మనుషుడు మనల్ని ఆశీర్వదించలేడు. ఏదైనా ఆరోగ్యం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, మనల్ని పైకి ఎత్తబడాలన్నా అది నజరేయుడైన యేసు క్రీస్తు వారి చేతిలోనే ఉంది. ఆయనే మనల్ని పైకి ఎత్తగలిగిన వాడు, ఆయనే మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు, ఆయనే మనకు స్వస్థతనివ్వగలిగిన వాడు, ఆయనే మనల్ని అభివృద్ధి పరచగలిగిన వాడు. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉండునుగాక. ఈ యవనస్తులు ముగ్గురు అదే అన్నారు, మేము సేవించే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. అగ్నిగుండంలోనికి వెళ్ళిన వాళ్ళని బయటికి తెచ్చాడు. ఈరోజు దేవుని సేవకునికి అదే చెప్తున్నాను, ప్రభు మనల్ని విడవకుండా ఉండాలంటే మనం ఆయన్ని సేవించాలి. ఈరోజు మరి ఎవరిని సేవిస్తున్నాం, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ ఒక తీర్మానం, నేను నా ఇంటివారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. సేవించటం అని అంటే వెంబడించటం. మేము ఏది విన్నామో, మేము ఏది చూచామో, ఏది నేర్చుకున్నామో ఆధ్యాత్మికంగా, ప్రభు మాకు ఏది బోధించాడో దానిలోనే మేము ఉంటాం. కానీ కాలం మారిన కొద్దీ మా భక్తి విధానాలు మేము మార్చుకోం, విశ్వాసాన్ని వదులుకోం, ప్రార్థనని వదులుకోం, ఆత్మల భారాన్ని వదులుకోం. ఇదిగో ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి. ఇప్పటికైనా ఈ వాక్యం విన్న తర్వాత అయినా ఆత్మలో తీవ్రత కలిగి ఒక్క కన్నీటి బొట్టు రాల్చి వెళ్ళు. నా దేవుడు నీ పక్షంగా నిలిచి నీకు ఆరోగ్యం ఇస్తారు, నీకు విడుదల ఇస్తారు, నీతో ఉండి నిన్ను ఆయన హెచ్చించి ఆశీర్వదిస్తారు. ఆత్మయందు తీవ్రత కలిగి, దేవా ఎంతకాలం నాకు ఈ సమస్యలు, ఎంతకాలం నాకు ఈ శోధనలు, ఎంతకాలం నాకు నేను ఎదుర్కొన్న ఈ పరిస్థితులు, ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేసుకో. సాధారణమైన స్థితొద్దు, పట్టుదల కలిగి ప్రభువుని సేవించు. నిన్ను పైకి ఎత్తబోతున్నాడు సహోదరుడా ప్రభు. హల్లెలూయా. నేను నా ఇంటి వారు ప్రభునే సేవిస్తాం. కాలం మారిన కొలది పద్ధతులు మారుతూ ఉన్నాయి,
క్రైస్తవ లోకంలో కూడా ద్వేషాలు, పగలు, అసూయలు పెరుగుతూ ఉన్నాయి. మనకు వద్దు. ఎవరు ఎవరిని సేవించుకుంటారో, ఎవరు ఎలా బ్రతుకుతారో మనకు అనవసరం. వారు వారి దేవునితో సమాధానం జవాబుదారై ఉన్నారు, మనకు అనవసరం. మనం 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 మన కుటుంబం ప్రభువుని సేవిద్దామండి. ఒక్కసారి ప్రభు తట్టు తిరుగుదాం. ద్వేషాలు మాని, పగలు మాని, హృదయంలో ఉన్న చెడును విడిచిపెట్టేసి ఈ రోజు నుంచైనా పూర్ణ పట్టుదలతో ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవిద్దాం. ఆయన నీ ఎన్నటికీ విడివాడు, నిన్ను విడిచిపెట్టడు. ఆయన నువ్వు ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితిలో ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నిన్నే సేవిస్తామయ్యా, నిన్నే సేవిస్తాం ప్రభువా. సన్నుతించెదను దయాళుడవు నీవని. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుకుందాం. అందరూ కన్నులు మూసి చప్పట్లు కొడుతూ నిన్నే సేవిస్తానయ్యా. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. Glory, hallelujah. మేము నిన్నే సన్నుతిస్తామయ్యా, నిన్నే సేవిస్తామయ్యా. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యము. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యము. కృపా నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపా నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను.
పరమందున నీకు సాటి లేరయ్యా, ప్రగతిని కలిగించు రాజువు నీవయ్యా. ఇహ పరమందున నీకు సాటి లేరయ్యా,
ఇహ పరమందునా నీకు సాటి లేరయ్యా. ప్రగతిని కలిగించు రారాజు నీవయ్యా. సహోదరి సహోదరుడా, నీ ప్రగతి, నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం నజరేయుడైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. నీవు ఆయన్ని సేవించగలిగినట్లయితే ఆయన నిన్ను విడువక నిశ్చయముగా ప్రభు నిన్ను ప్రగతిలోనికి తీసుకుని వస్తాడు. ఈ రోజు ఉన్నట్లుగా ఆ రోజు నీ స్థితి ఉండదు. నీవు అభివృద్ధి చెందుతావు, నీవు ఆశీర్వాదాన్ని పొందుకుని ఉంటావు, నీవు సంతోషము కలిగి ఉంటావు, పోగొట్టుకున్న నీ స్థితిని మరలా పొందుకుని ఉంటావు. ఆయన నీతో ఉండి కలిగి ఉన్న ప్రతి శోధనలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకురాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఆత్మయందు తీవ్రత గలవారమై నిన్ను సేవించే వారిగా చేయండి. పట్టుదలతో నిన్ను సేవించే వారిగా మమ్మల్ని చేయండి నాయన. మా పితరులకు అటువంటి కృపనిచ్చో మాకును ఇవ్వండి నాయన. నిన్ను సేవించి వారి కొరకు నువ్వు ఆరోగ్యం ఇస్తానన్నావు, విడుదలను ఇస్తానన్నావు, విడువక తోడై ఉంటానన్నావు. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచండి నాయన. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాట్లాడినట్లుగా ప్రభా, నిన్ను సేవించినప్పుడు మీరు ఆరోగ్యమునిచ్చు దేవుడుగా ఉన్నావు, విడువక తోడై ఉండే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు నాయనా. నిన్నే సేవించే విధముగా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారు అగ్నిగుండములో ఉన్నప్పుడు కూడా వారితో మీరున్నారు ప్రభా. నీకు స్తోత్రం. ఎవరున్నా లేకున్నా నీవు ఉండి నడిపించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యము నీ బిడ్డలతో మీరు ఉండే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములయ్యా. విడిపిస్తానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును, ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను సేవించేటి కృప దయచేయండి ప్రభా. పట్టుదల కలిగి నిన్ను సేవించేటి కృప దయచేయండి ప్రభా. అయా, పలకబడిన ప్రతి మాట మా జీవితాల్లో తండ్రి ఫలించేటి స్థితిలో నడిపించండి ప్రభా. అయా నీకు స్తోత్రములు. మనోహరమైన దినములుగా యూదా ఇంటి వారికి మీరు ఇచ్చారు నాయనా. నీకు స్తోత్రం. ఉపవాస దినాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని పురుకొల్పుతున్నందుకు స్తోత్రములు నాయన. పట్టుదలతో తండ్రి నిన్ను సేవించాలయ్యా. నీకు స్తోత్రాలు. నీ వలన కలిగే ఆ గొప్ప కార్యములు మేము అనుభవించగలగాలయ్యా. నీకు స్తోత్రం. సంఘమంతటిని మీరు బలపరచండి, అత్యాసక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములయ్యా. నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఆశతో వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. నీ సన్నిధి కాంతి చేత ఒక్కొక్కరిని మీరు బలపరుస్తూ నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన సేవించు వారిగా మనల్ని చేసి ఆరోగ్యాన్ని, విడుదలను విడువక ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి రాకడ వరకు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.